నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సభలో పాల్గొన్న మంత్రి కొండపి నియోజకవర్గ ప్రజలకి, దామచర్ల కుటుంబానికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కొండపి నియోజకవర్గంలో నన్ను 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలిపించి నన్ను మంత్రిగా చేసిన నియోజకవర్గ ప్రజానికానికి, దామచర్ల కుటుంబానికి నేను ఎల్లవేళలా రుణపడి ఉంటాను అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన మర్రిపూడి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు చేరెడ్డి నర్సారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ స్వామి ప్రసంగిస్తూ, ఆనాడు పెద్ద ఆయన స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు మంత్రిని చేసిన కొండేపి నియోజకవర్గ ప్రజానికానికి 3 సార్లు గెలిపించి మంత్రిని చేసిన మీ అందరికీ నేను రుణపడి ఉంటానన్నారు. మర్రిపూడి మండలంలో పెద్ద ఆయనతో ప్రారంభించి ఈ రోజు వరకు గ్రామాల్లో అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో 1 కోటికి పైగా సభ్యత్వం ఉన్న పార్టీ టీడీపీ పార్టీని సభ్యత్వం తీసుకొని ప్రమాదవశాత్తు ఏం జరిగినా 5 లక్షల నుండి 10 లక్షల బీమా ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబులకు దక్కుతుందని కొనియాడారు. మర్రిపూడి మండలంలో 10,000కు పైగా సభ్యత్వ నాయకత్వానికి, గ్రామ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు సినీ రంగాల్లో చెరగిన ముద్ర వేస్తున్నారన్నారు. కృష్ణుడిగా, రాముడిగా అనేక పాత్రలు పోషించి ఆదర్శంగా నిలిచిన నాయకుడు నందమూరి తారక రామారావు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి ఎర్రమూర్తి శ్రీనివాస్, జెడ్పీసీ సభ్యులు తుల్లూరి నరసింహారావు, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షులు గుంటు హనుమారెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రేగుల వీరనారాయణ, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు దాసరి వెంకటేశ్వర్లు, నీటి సంఘం అధ్యక్షులు సారెడ్డి నరసింహారెడ్డి, మాజీ మండల పార్టీ కన్వీనర్ ఎర్రంరెడ్డి వెంకటరెడ్డి, టీడీపీ గ్రామ అధ్యక్షులు సారెడ్డి ఓబుల్రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ సాయి చందు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిలకల కొండారెడ్డి, లెక్కల భాస్కర్, పాలడుగు రమేష్, మాకినేని శ్రీను, గుండపనేని శ్రీను, సారెడ్డి యోగిరెడ్డి, సారెడ్డి పుల్లారెడ్డి, చేరెడ్డి నరసారెడ్డి, చేరెడ్డి సుబ్బారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, బీసీ నాయకులు కొనేదన మోహన్ రావు, బాల నరసింహం, ఎస్సీ నాయకులు గురజాల రాజేష్, బోదాల ప్రభుదాస్, మద్దూరి దాసు, మండలంలోని పలు గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండల పార్టీ కన్వీనర్ చేరెడ్డి నరసారెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం పథకం తీసుకొచ్చారు. తర్వాత పక్కా ఇళ్ళు ఈ రోజు కూడా మన మండలంలో కెలంపల్లి ప్రాంతాల్లో 6,000 రూపాయలు చెందిన ఇళ్ళు. ఆ తర్వాత జనతా వస్త్రాలు, ఇవన్నీ కూడా ఒక గొప్ప సంచలనం తీసుకొచ్చారు. ఈ రోజు 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి సామాజిక భద్రతా పెన్షన్ భారతదేశంలోనే 30 రూపాయలతో మొట్టమొదటి ప్రారంభించి కూడా ఎన్టీ రామారావు గారే. ఈరోజు గురుకుల పాఠశాల వ్యవస్థ తీసుకొచ్చిన, ఈరోజు మండిపూడిలో మండల ఆఫీసర్, ఎంఆర్ఓ, ఎండిఓ అన్ని ఆఫీసుల్లో ఉన్నారు. పోలీస్ స్టేషన్ ఉందంటే ఇది మాండలిక వ్యవస్థ తీసుకురావటం. లేకుంటే చంద్రబాబు నాయుడు గారు తండ్రి తాత ఎన్టీఆర్ గారి అడుగుజాడల్లో మన యువనాయకుడు లోకేష్ గారు కూడా ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం కానీ వాళ్ళు చూడండి ప్రశంసనీయం. తాతయ్య దగ్గర మనవుడుగా, తండ్రి దగ్గర తనయుడుగా ఈరోజు 1 కోటి పైన సభ్యత్వాలు తీసుకొచ్చింది పార్టీ. కార్యకర్త సంక్షేమం ద్వారా కార్యకర్తలకు ఇన్సూరెన్సెస్ లో కూడా మన పార్టీ భారతదేశంలో మొట్టమొదటిసారి ఇచ్చింది. ఆ 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ని 5 లక్షలకు కూడా మనం పెంచారు తెలియజేసుకుంటూ, మర్రిపూడిలో కూడా 10,000 రూపాయల సభ్యులు దగ్గర చేసినందుకు మనస్ఫూర్తిగా మర్రిపూడి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తే 14 పండుగ మర్రిపూడిలో ప్రతి గ్రామానికి ఇన్సూరెన్స్ ఇచ్చాం. ప్రతి చోట అభివృద్ధిని చూపించాం. మిగిలిపోయినటువంటి అభివృద్ధి పూర్తి చేస్తాం. ఎన్నికలు మాట ఇచ్చారు కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చేటువంటి మాటకి కట్టుబడి ఉంటుందని అయితే నేను తెలియజేస్తాను. ఆ రోజు పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు చేసినటువంటి అభివృద్ధి తర్వాత మనం 14-19 చేస్తే మళ్ళీ ఇప్పుడు చేస్తా ఉన్నాం. ఇంకో విషయం, కొండేపి ప్రజలకి తెలుగుదేశం పార్టీకి దామచర్ల కుటుంబం నేను కూడా ఎల్లవేళ రుణపడంట. కారణం ఆ రోజు పెద్దానికి మధ్య పదవి వచ్చిందంటే కొండేపి ప్రజలే కారణం. ఈ రోజు నాకు మధ్య పదవి వచ్చిందంటే మళ్ళీ మీ అందరి కారణం. దాంతో పాటు దామచర్ల కుటుంబం అండగా ఉంటుంది. ఎందుకంటే మనకి అవకాశం వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇందాకే చెప్పారు, వరుసగా 3 సార్లు